డోన్ మండలం కమలాపురంలో వరుసగా అనేక ఆవులు, ఎద్దులు, లేగదూడలు కూడా వరుసగా చనిపోతూ వస్తున్నాయి. నవంబర్ 14న బుగ్గన శివరామిరెడ్డికి చెందిన కోడెదూడ కూడా చనిపోయింది. అయితే శివరామిరెడ్డి దూడ పాము కరిచి చనిపోయి ఉంటుందేమో అని అనుకున్నారంతా. కానీ ఆయన ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజీని గమనించాక అంతా ఆశ్చర్యపోయారు. శంకరాచారి అనే ఆ ఊరి వ్యక్తి ఎవరూ లేని సమయం చూసి ఆ దూడ దగ్గరికి వెళ్లాడు. ఇక అతను అక్కడి నుండి తిరిగెళ్లాకే ఆ దూడ కూడా చనిపోయింది. ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో క్లియర్ గా రికార్డ్ అయింది. దాంతో శంకరాచారిని విచారించగా నిజం బయటపడింది. అప్పటి వరకు వాళ్ల ఊరిలో చనిపోయిన పశువులన్నిటికీ కారణం శంకరాచారే. కానీ ఎందుకంటే శంకరాచారికి ఎద్దులున్నాయి. రైతులు కూడా తమ వద్ద ఎద్దులు, పశువులు ఉండటంతో పొలం దున్నటం, ఆవుల సంతానోత్పత్తి, ఇతర అవసరాల కోసం శంకరాచారి వద్దకు వెళ్లటం లేదు. దానివల్ల అతనుకు వచ్చే బాడుగ రావటం లేదనే కోపంతో ఊళ్లోని మిగిలిన పశువులను చంపుతూ వచ్చాడు. ఇక శంకరాచారి నిజం ఒప్పుకోవటంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గత 4-5 ఏళ్లలో దాదాపు 80కి పైగా ఎద్దులుని బలి తీసుకున్నాడని చెబుతున్నారు గ్రామస్తులు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.